హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ షిరిడి వీడియో లేట్ అయింది, కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది, కొంచెం సహకరించగలరు. ఆల్రెడీ మనం షిరిడి సంబంధించి 2 వీడియోలు చేసాం. అవి డే 1 డే 2గా వీడియోలను అప్లోడ్ చేశాను. డే 1లో షిరిడిలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని కవర్ చేసాం. షిరిడి ఎలా చేరుకోవాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, దర్శనంకి ఎలా వెళ్ళాలి అనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డే 2 సంబంధించి శనిసింగనాపూర్ హెరిటేజ్ విలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా బాగా వచ్చాయి వీడియోలు. పైన ఐకార్డ్లోని అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఎవరైతే షిరిడి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మన వీడియోస్ బాగా గైడ్లా ఉపయోగపడతాయి. సో వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో డే 3లో భాగంగా నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్ళాం. ఇక డే 3 స్టార్ట్ చేద్దామా? డే 3 ఎర్లీ మార్నింగ్ 5 నుంచే నాసిక్కి క్యాబ్స్ ఉంటాయి. ఇక మేమైతే 6 o'clockకి స్టార్ట్ అయ్యాం. 6 o'clock బయటకు రాగానే ఈ కార్ అయితే బుక్ చేసుకున్నాం. ఈ కార్లో 6 members సరిపోతుంది. మేము 4 members ఉన్నాం. బయట వాళ్ళు ఒక 2 membersతో అడ్జస్ట్ అయ్యి కార్ అయితే బుక్ చేసుకున్నాం. ఆ బయట వాళ్ళు 2 members వల్ల కొంచెం ప్రాబ్లం అయింది, అది లాస్ట్లో మాట్లాడదాం. ఇక పర్ హెడ్ 500 ఛార్జ్ చేశాడు వీడు. షిరిడి నుంచి షిరిడి ఎయిర్పోర్ట్ మీదుగా నాసిక్ అయితే బయలుదేరాం. ఇదే షిరిడి ఎయిర్పోర్ట్. షిరిడి నుండి ఈ కార్సే కాకుండా మినీ బస్సెస్ కూడా ఉంటాయి. షిరిడి నుండి నాసిక్కి 120 kilometers ఉంటుంది. మినీ బస్కి అయితే 350 rupees ఛార్జ్ చేస్తాడు అప్ అండ్ డౌన్. సో మినీ బస్సుకు కూడా వెళ్ళొచ్చు. షిరిడి నుంచి నాసిక్కి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి, కాకపోతే టైంకి అవైలబుల్గా ఉండవు. సో మనలాంటి వాళ్ళకి ఈ క్యాబ్స్ అనేవి చాలా బాగుంటుంది. ఇక షిరిడి నుంచి నాసిక్కి 1.5 hour జర్నీ ఉంటుంది. నాసిక్ నుంచి త్రయంబకేశ్వరంకి 1/2 hour జర్నీ ఉంటుంది. ఇక మేమైతే ఔరంగాబాద్ టు నాసిక్ వెళ్ళే హైవేలో ప్రయాణం స్టార్ట్ అయింది. ముందుగా నాసిక్ చేరుకుంటాం. నాసిక్ నుంచి త్రయంబకేశ్వరానికి 30 kilometers దూరం ఉంటుంది. సో మా క్యాబ్ వాడు ముందుగా త్రయంబకేశ్వరం తీసుకెళ్ళి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నాసిక్ వచ్చి దర్శనం చేసుకుందాం అన్నాడు. సో ముందుగా త్రయంబకేశ్వరం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇవే గోదావరి పుట్టినటువంటి బ్రహ్మగిరి కొండలు. చాలా బాగుంటాయి, పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. ఇక 2.5 hour తర్వాత త్రయంబకేశ్వరం అయితే చేరుకున్నాం. ఇదే త్రయంబకేశ్వరం యొక్క సిటీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ క్యాబ్ వాడు టెంపుల్కి ఎంట్రన్స్లో దించేసి పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు. ఇక టెంపుల్స్కి వెళ్ళడానికి 100 meters నడాల్సి ఉంటుంది. టెంపుల్కి వెళ్ళి రోడ్డు వెంబడి చాలా షాపులు అయితే ఉంటాయి. మహారాష్ట్ర ఫేమస్ అయినటువంటి పావ్ బాజీ, వడాపావ్, బాదం మిల్క్ ఇలా చాలా అమ్ముతుంటారు. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ వ్యూ. కానీ టెంపుల్ లోపలికి మాత్రం ఇలా వెళ్ళడానికి అవ్వదు. ఇది టెంపుల్ నుంచి బయటకు రావడానికి ఎగ్జిట్ అనమాట. టెంపుల్ లోనికి వెళ్ళడానికి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం దూరం వెళ్తే క్యూ కాంప్లెక్స్ అయితే వస్తుంది. ఇదే క్యూ కాంప్లెక్స్. ఈ క్యూ కాంప్లెక్స్ని రీసెంట్గానే కట్టారు. ఇక ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. సప్త ఋషులలో ఒకరైనటువంటి గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకనొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకలతో అల్లాడేది. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా ఇలాంటి సరస్సులు నిర్మించమని వారు పోరు పెట్టేవారు. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడిని గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైనటువంటి వినాయకుడు వరంగా ఏం కావాలని అడగ్గా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు.
ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. అదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా మహాశివుడు బ్రహ్మ, విష్ణు, ఆదిపరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలని అడగ్గా గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసురగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల 3 శివలింగాకారంలో ఉంటారు. అందువలననే దీన్ని త్రయంబకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అత్యంత ప్రాముఖ్యాన్ని పొందినటువంటి మహాలింగం త్రయంబకం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగం. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కదా, కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత దేవదేవుని దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా నందీశ్వరుని యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఓ కోనేరు ఉంటుంది. అది ఎల్లప్పుడూ గోదావరి నది జలాలతో నిండి ఉంటుంది. ఫైనల్గా నందీశ్వరుని దర్శించుకొని గుడి లోపలికైతే ఎంటర్ అయ్యాం. గుడి లోపల చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది సభా మండపం. ఇక్కడ అనేకమైన పూజలు నిర్వహిస్తారు. భక్తులకి గర్భగుడిలోకి అయితే ప్రవేశం లేదు. 5 మీటర్ల దూరం నుండే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ శివలింగం అనేది కొంత లోతులో ఉంటుంది. ఆ శివలింగం నుంచి గోదావరి నీరు అనేది అలా వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుండి వస్తుందన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇక ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాం. బయట చూడండి ఎంత విశాలంగా ఉందో. ఈ మొత్తం ఆలయాన్ని నల్లరాతితో నిర్మించారు. ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది. ఇందులో గోదావరి నీరు ఉంటుంది. ఇక ఈ త్రయంబకేశ్వరం అనేది గోదావరి జన్మస్థలంగా పేర్కొంటాం. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు. ఈ కుంభమేళకి సాధువులు, ఋషువులు, అఘోరాలు ఇలా చాలామంది వస్తారు. ఈ టెంపుల్కి 100 మీటర్ల దూరంలో కుడివైపున కుశావర్తనం అనే సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో స్నానం ఆచరించుకుంటే మంచిదని చెబుతారు. అలాగే అదే త్రోవలో కొండపైకి వెళ్తే అక్కడ గోదావరి యొక్క జన్మస్థానం ఉంటుంది. ఇవేవి మేము చూడలేకపోయాం. సో మీరు వస్తే మాత్రం తప్పకుండా చూడండి. ఇక త్రయంబకేశ్వరం కంప్లీట్ చేసుకొని నాసిక్ అయితే బయలుదేరిపోయాం. త్రయంబకేశ్వరం నుంచి నాసిక్కి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత నాసిక్ అయితే చేరుకున్నాం. ఇదే నాసిక్ సిటీ. మొదటగా కారువాడు రామ్కుండ్ త్రివేణి సంగమం దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. అక్కడే పార్క్ చేసి మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను చూడమని చెప్పారు. యాక్చువల్గా ఈ కారు వాళ్ళు ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలని మనల్ని చూడమని చెప్తారు. సో దానికోసం మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆటోని బుక్ చేసుకొని ఇక్కడ ఉన్న అన్ని ప్రదేశాలని చూడాల్సి ఉంటుంది. దానికోసం ఆటోవాడు పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇక్కడ పంచవటి, గోరారాం, కాలారాం, కపిలేశ్వర టెంపుల్ ఇలా అన్ని ప్రదేశాలను చూపిస్తారు. ఈ రామ్కుండ్కి దగ్గరలోనే సాయిబాబా ఆలయం కూడా ఉంది. ముందుగా సాయిబాబాని దర్శించుకొని త్రివేణి సంగమం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇదే రామ్కుండ్. రామ్కుండ్ అని ఎందుకంటారంటే సీతారాముల వారు ఇక్కడే ఎక్కువ కాలం జీవించి ఉన్నారు. ఆ సందర్భంలో సీతారాముల వారు ఈ నదిలోనే స్నానం చేసేవారు. దీనినే త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఇక్కడ గోదావరి, వరుణ, అరుణ అనే నదులు సంగమిస్తాయి.
గోదావరి మాత్రమే కనిపిస్తుంది, కానీ అరుణ వరుణ అనే నదులు కనిపించవు. ఇవి అంతర్వాహినులుగా ప్రవహిస్తాయి. ఈ ఘాట్ల దగ్గర ఎక్కడ చూసినా అన్ని శివాలయ టెంపుల్సే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇక 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ అనేది త్రయంబకేశ్వరంతో పాటు ఇక్కడ కూడా నిర్వహిస్తారు. ఆ సందర్భంలో అస్సలు ఖాళీ ఉండదంట. శ్రీరాముల వారు తన తండ్రి యొక్క మరణ వార్తను భరతుడి ద్వారా తెలుసుకున్న తర్వాత ఇక్కడే శ్రద్ధాకర్మలు చేసినట్లు చెబుతారు. సో ఇక్కడ శ్రద్ధాకర్మలు చేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని ప్రతీతి. ఇక్కడ ఎటు చూసినా ఆలయాలే ఉంటాయి. అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా శివాలయాలే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ శివాలయాలతో పాటు ఈ నదీ తీరంలో గోదావరి మాత ఆలయం, శ్రీ గంగాదేవి ఆలయం, షిరిడి బాబా ఆలయం ఇలా చాలా ఉంటాయి. గోదావరి మాత ఆలయం అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తెరుస్తారు. కుంభమేళ సమయంలో మాత్రమే తెరుస్తారు. ఇక మిగతా ఆలయాలన్నీ కూడా ప్రతిరోజు ఓపెన్ చేసే ఉంటాయి. ఇక ఈ రామకుండు అలాగే త్రివేణి సంగమం కంప్లీట్ చేసుకుని ఈ దగ్గరలోనే ఒక కొండపై ఉన్నటువంటి కపిలేశ్వర ఆలయంకి అయితే వెళ్ళిపోయాం. బ్రహ్మదేవుడు తనను తోలనాడుతూ ఉండడంతో కోపాద్రిక్తుడైనటువంటి శివుడు బ్రహ్మదేవుడు తలను నరికేశాడు. అందువల్ల తనకు సోకిన బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించేందుకు వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ఇక్కడ చేరుకుని గోదావరి నదిలో స్నానమాచరించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకుని శ్రీ మహావిష్ణువు మాట ప్రకారం శ్రీ కపిలేశ్వరుడిగా ఇక్కడ కొలువుదీరినట్లు కథనం. ఆలయం వెలుపల వృత్తాకారంగా దర్శనమిస్తుంది. ఆలయ ముఖమండపంలో బ్రహ్మదేవుడి యొక్క పంచలోహ విగ్రహం ఉంటుంది. ప్రధాన ఆలయంలో శివుడు శ్రీ కపిలేశ్వరుడిగా లింగరూపంలో కొలువుదీరి ఉంటారు. ఈ స్వామిని దర్శించడం వల్ల 12 జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శించినటువంటి ఫలితం లభిస్తుందట. ఈ ఆలయంలో నందీశ్వరుడు ఉండరు. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి తపోవనంకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడి నుంచి తపోవనం అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదే తపోవనం. ఇది లక్ష్మణస్వామి యొక్క టెంపుల్. ఇక్కడే శూర్పణఖ యొక్క ముక్కును కోసినట్లు చెబుతారు. అందుకనే ఈ ప్రదేశం మొత్తానికి నాసిక్ అనే పేరు వచ్చినట్లు చెబుతారు. యాక్చువల్గా లక్ష్మణస్వామి శూర్పణఖ యొక్క ముక్కును ఎక్కడైతే కోయలేదో ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే తపోవనంలో ఆ ప్రదేశం ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఆ ప్రదేశం అనేది మునిగిపోతుంది. సో దానికి అనుగుణంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడు ఒక 50 మీటర్స్ దూరం వెళ్తే అక్కడ తపోవనం ఉంటుంది. అక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. మీరు వస్తే మాత్రం తప్పకుండా ఆ ప్రదేశాన్ని సందర్శించండి. మాకు సమయభావం వల్ల ఆ ప్రదేశం అయితే సందర్శించలేకపోయాం. ఇక ఈ లక్ష్మణ్జీ టెంపుల్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ముక్తిధాంకి అయితే వెళ్ళిపోయాం. ఎక్కడి నుంచి ముక్తిధాం అనేది 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదే ముక్తిధాం. ఇది నాసిక్ రోడ్ చివరిలో ఉంటుంది. ఇందులో 12 జ్యోతిర్లింగాల యొక్క ప్రతిరూపాలు ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ గోడలపై మహాభారతం యొక్క జీవిత దృశ్యాలు వర్ణించే చిత్రాలు కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. నాసిక్ వచ్చేవారు తప్పకుండా ఈ ముక్తిధాంని సందర్శిస్తారు. కుంభమేళ సమయంలో అయితే ఈ ముక్తిధాం అనేది అసలు ఖాళీ ఉండదు. మీరు నాసిక్ వస్తే తప్పకుండా ఈ ముక్తిధాంని దర్శించండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మేము డే 3ని అయితే కంప్లీట్ చేసాం. స్టార్టింగ్లో చెప్పాను కదా,
బయట వాళ్ళిద్దరి వల్ల కొన్ని ప్రాబ్లం జరిగాయని. అదే యాక్చువల్గా వాళ్ళని మేము పూర్తిగా కనుక్కోకుండా వాళ్ళతో పాటు జర్నీ స్టార్ట్ చేసాం. షిరిడీలో రిటర్న్ వాళ్ళకి 5 o'clockకి బస్ ఉందంట. సో ఆ 5 o'clock ఎలాగైనా చేరుకోవాలని డ్రైవర్కి చెప్పారు. అందువల్ల మేము త్రయంబకేశ్వరంలో గోదావరి నది జన్మస్థానం, అలాగే నాసిక్లోని పంచవటి, ఇలా చాలా ప్రదేశాలని చూడలేకపోయాం. సో మీరు మాత్రం ఇవన్నీ కనుక్కొని బయలుదేరడం చాలా మంచిది. మీకైతే మ్యాక్సిమం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ డే 4 వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆ డే 4లో ఔరంగాబాద్, ఎల్లోరా, మినీ తాజ్మహల్ ఇలా చాలా ఉంటాయి. చాలా బాగుంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వాళ్ళు చాలామంది ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇలా టెంపుల్స్ని విజిట్ చేయడానికి వెళ్తుంటారు కదా, వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు ఒక గైడ్లా ఉంటుంది. అలాగే డే 1, డే 2 వీడియోలు కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో వాటిని కూడా ఒకసారి చూడండి. మీకు మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.